దూర్చెడు ఎద్దుమూతికి చిక్కం పెట్టద్దు, మంద కాచి మందపాలు తాగనవాడెవడు అనేటువంటి మాటలు ఉన్నాయి కనుక బైబిల్లో సంఘాన్ని కాపాడుతున్న లేదా కాస్తున్న కాపరి సంఘ బిడ్డల ద్వారా పోషించబడాలనేది దేవుని నియమం. మీరు ఇస్తున్నది దేవునికి, మీరు ఇస్తున్నది ఎవరికి? సేవకుడు అన్నాడు ఏమనంటే, ఒక విశ్వాసి 100 రూపాయలు తీసుకొచ్చి ఇదిగోండి అయ్యా దశమ భాగం అని నెలకి 100 రూపాయలు ఇస్తాడు. ఎంత? నెలకి 100. అంటే ఒక విశ్వాసి నెలకు 100 ఇస్తున్నారు, దశమ భాగం అని ఇస్తున్నారు అంటే తను ఎంత సంపాదిస్తున్నట్టు? 1000 రూపాయలు. బాగా చెప్పారు, అంతే కదా. 1000 రూపాయలకి 100 ఇస్తున్నాడంటే 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. లేదు, ఒక విశ్వాసి దశమ భాగం ఇదిగోండి అని ఒక 1000 ఇస్తున్నాడు అనుకోండి నెలకి, ఉదాహరణకి, అక్కడ 10,000 సంపాదిస్తాడు. నీవిచ్చే దశమ భాగాన్ని బట్టి దేవుడు నీ జీతాన్ని నిర్ణయిస్తే, మీరిచ్చే దశమ భాగాన్ని బట్టి దేవుడు నీ జీతాన్ని నిర్ణయించాడు అనుకోండి. అంటే 100కి 100 ఇచ్చావు కాబట్టి 1000, అంటే 1000తో బతకగలవా? కొన్ని 1000 ఇచ్చావు కాబట్టి 10,000, 10,000తో బతకగలవు నెలకి? నువ్వు ఇచ్చే దశమ భాగం అని దేవుడికి ఇస్తున్న దాన్ని బట్టి దేవుడు నీ జీతాన్ని నిర్ణయిస్తే ఏమైపోతాం? మన బ్రతుకు ఎలా సాగుతుంది? ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు ప్రేమమయుడు కనుక, కృపా కనికరములు కనుక, ఆయన కరుణా వాత్సల్యం గలవాడు కనుక, ఆయన దయ అపారమైంది కనుక చెప్పండి, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పోషిస్తూనే ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఇస్తేనే నేను పోషిస్తానంటే ఈరోజు నీ కడుపు మాడిపోవాలి నువ్వు ఇచ్చే వాటిని బట్టి. ఒకసారి ఆలోచించాలి, దేవుడికి ఎంత ఇస్తున్నావు, ఏమిస్తున్నావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, ఇవ్వడానికి ఏది ఆటంకంగా ఉంది? కొన్ని సందర్భాల్లో మనుషులు చూసి మారిపోతూ ఉంటారు. ఫస్ట్లో బాగానే ఉంటారు, తర్వాత నెమ్మదిగా మారిపోతూ ఉంటారు. ఇంకో